ఉంది, దకారం ఉంది, ఆకారం ఉంది. అవునా? ఈ దకార ఆకారముల రేపతో కూడిన ద్రామ్ అనే బీజంలో ఆకారం ఉన్నదే అది విష్ణు స్వరూపం. అందుకే కాజేశాః కురు కార్యాని అని దేవీ భాగవతంలో చెప్పారు. క అజ ఈశ. క అన్న ఆ అన్న విష్ణువు అంచేత ఆకారం విష్ణు స్వరూపం, దకారం బ్రహ్మస్వరూపం, రేప రుద్రస్వరూపం. కాబట్టి ఇందులో ముగ్గురు ఉన్నారు. ఆయన త్రిమూర్త్యాత్మకుడు, అందుకే 3 తలకాయలు పెట్టుకున్నాడు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. గుర్తుపెట్టుకోండి, ఇది ఉపదేశం చేస్తున్నాను అనుకోండి, 3 సార్లు చెబితే మీరు జపం చేసుకోవడానికి అర్హత వచ్చినట్టే. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని నిరంతరం ఆయన్ని తలుచుకుని ఈ మంత్రపూర్వకంగా జపం చేస్తే వాడికి తొందరగా ప్రసన్నుడవుతాడు. ఈ మంత్రం చేసేవాళ్ళు బయట ఉన్నప్పుడు 4 రోజులు చేయకూడదు, మైలు వచ్చినప్పుడు మాత్రం చేయకూడదు, ఎక్కడైనా అశుచిగా ఉన్నవాళ్ళు ఉన్నారని తెలిస్తే చేయకూడదు. మిగతా వేళలో మీ ఇష్టం తింటున్నా, తిరుగుతున్నా, తాగుతున్నా, పడుకున్నా, వేళాకోళం ఆడుతున్నా కూడా చేయమన్నారు. నిరంతరం జపం చేయడం ద్వారా ఈ మంత్రం మనల్ని రక్షిస్తుంది కనుక అసలు దాన్ని మంత్రం అన్నారు. మంత్రం అంటే ఏమిటి? మననాత్ త్రాయతే ఇది మంత్ర. నిత్యం నిస్సంకోచంగా ఈ మంత్రం చేసుకోండి. ఆయనకి చాలా ప్రీతిపాత్రమైన మంత్రం.